ఆటగారి ఆట కట్టినట్టేనా? అడ్డగోలుగా వాగితే అధోగతి తప్పదా? యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళందరికీ ఈ పేరు తెలియంది కాదు. ఈయన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు తీసి సబాష్ అనిపించుకున్నాడు. ఇక అదే ఊపులో ఈ ప్రపంచ ఆటగాడు తెలంగాణ అధికారులపై కూడా బెట్టింగ్ బాంబ్ పేల్చాడు. సరే, పేల్చితే పేల్చాడు, మరి ఆధారాలు చూపించాడా అంటే ఆన్సర్ లేదు. ఇదిగో ఆధారాలంటూ ముందుకొచ్చాడు, కానీ అందులో పసలేదు. మరి చీమ పుట్టలో వేలు పెడితే కొట్టకుండా ఉంటుందా? పోలీసుల్ని గిచ్చి జోల పాడితే ఊరుకుంటారా? వాళ్ళు పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఇక దేవుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది వాగితే ఊరుకుంటారా? దేవుడు మాట ఏమో గానీ ప్రజలు మాత్రం అస్సలు ఊరుకోలేదు. హిందూ దేవుళ్లను దూషిస్తూ మనోడు చేసిన వీడియోలపై అందరూ కన్నెర్ర చేశారు. అంతవరకు ఎవరైతే సపోర్ట్గా నిలిచారో వాళ్లే చీకొట్టారు. సుమారు 10 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్స్ మనోడిని అన్ఫాలో చేశారు. ఇన్స్టాగ్రామ్లో అన్వేష్కు సుమారు 1.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. అయితే హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా వీడియోలు చేసిన తర్వాత ఆ సంఖ్య కాస్త 1.3 మిలియన్స్కు తగ్గింది. కట్ చేస్తే లేటెస్ట్గా మరో ఝలక్. అన్వేష్ వీడియోలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అతని ఇన్స్టాగ్రామ్ ఐడిని తొలగించాలంటూ మేటా సంస్థకు లేఖ రాశారు. పోలీసులు అభ్యర్థన పరిశీలించిన మేటా అన్వేష్ ఇన్స్టాగ్రామ్ పై బ్యాన్ విధించింది. సో హీరో కాస్త జీరో అయ్యాడు. మనతో మాట్లాడడానికి ఏడుకొండలు పాలకుల నుంచి లైవ్ లోకి వస్తారు. ఎస్, గుడ్ మార్నింగ్ ఏడుకొండలు చెప్పండి, ముందుగా బ్యాన్ చేయడమా లేదంటే మళ్ళీ ఈ కేసు పెట్టిన తర్వాత మాత్రమే జాగ్రత్త వచ్చే పరిస్థితి కనిపిస్తుంది నిజంగా ఇన్ఫ్లుయెన్సర్స్ లో, ఎందువల్ల అంటారు? ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళకు ఫాలో వాళ్ళు మాత్రమే కనిపిస్తారు, రూల్స్ కనిపించవు. రూల్స్ పెరిగితే మనమే రారాజు అనిపిస్తుంది. కానీ ఒక రోజు అకౌంట్ ఓపెన్ కాకపోతే అసలు రియాలిటీ తెలుస్తుంది. సోషల్ మీడియా అనేది మనది కాదు, కంపెనీది. వాళ్ళు నిబంధనలు దాటితే ఎవరికైనా రియాక్షన్ తప్పదు. ముందు ఏదైతే బెస్ట్ ఉదాహరణ. ఎస్, మీరు చెప్పింది అయితే కరెక్ట్. అంటే కొన్ని నియమ నిబంధనలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడైతే అవి అతిక్రమిస్తారో ఇలాంటి అన్వేషణలు ఎంతమంది పుట్టుకొచ్చినా మళ్ళీ చివరికి పాతాళానికి పడిపోతారు అన్నట్లుగా తెలుస్తుంది. దాని గురించి ఏమంటారు మీరు? అవును కదా, ఎందుకంటే ఎవరైనా సరే రూల్స్ అతిక్రమిస్తే సోషల్ మీడియా అనేది ఫస్ట్ మొదటి మనది కాదు, కంపెనీది. రూల్స్ అతిక్రమిస్తే బ్యాన్ చేసే అవకాశం 100% వాళ్ళపైన ఉంటుంది. ఎస్, ఏడుకొండలు మీరు ఏదైతే చెప్పారో అది వాస్తవం. ఓకే, రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.